అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో నిన్నటి రోజున భారీ విజయాన్ని నమోదు చేసుకున్నటువంటి కూటమి అభ్యర్థులకు, అలాగే మనకి ముఖ్యమంత్రి కాబోతున్న సిబిఎన్ గారికి మన ఛానల్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. ఓకే, వివరాలకు వెళ్తే కూటమి తరపున ఎన్నికల కంటే ముందే మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఆ మేనిఫెస్టోలో మహిళలకు సంబంధించి 3 పథకాలు కూడా ఉండడం జరిగింది. అందులో వచ్చేసి మొదటి పథకం వచ్చేసి తల్లికి వందనం పథకం, అలాగే ఆడబిడ్డ నిధి పథకం, అలాగే మహిళలకు ఉచిత బస్సు పథకం. ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళలకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. అలాగే తల్లికి వందనం పథకం ద్వారా ఒక కుటుంబంలో చదువుతున్న పిల్లలకి 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పిల్లలకి ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నప్పటికీ ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది తల్లికి వందనం పథకం ద్వారా. అలాగే ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది ప్రతి ఒక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కూడా కలగ చేయడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఈ పథకాలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయి అనే విషయాన్ని మనము ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అంతకన్నా ముందు మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం కూడా మరవకండి. అప్పుడే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది. ఓకే, వివరాలకు వెళ్తే ఇప్పుడు కూటమి తరపున విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో ఈ 3 పథకాలు వచ్చేసి జూన్ 9న సిబిఎన్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి కోసం ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. ఆ జూన్ 9న ప్రమాణ స్వీకారం అయిన తర్వాత జూన్ 10 నుంచి లేదా జూన్ 15 లోపల ఈ 3 పథకాలకు సంబంధించిన వివరాలు అనేది మనకి ఏపీ ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతుంది. ఈ 3 పథకాలకు సంబంధించిన వివరాలు అనగా ఈ 3 పథకాలకు సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే విషయాలని ఏపీ ప్రభుత్వం జూన్ 15 లోపల వివరాలు అనేది రావడం కూడా జరుగుతుంది. జూన్ 9న ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. జూన్ 15 లోపల ఈ 3 పథకాలకు సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది మనకి ఏపీ ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతుంది. ఆ సర్క్యులర్ వచ్చిన తర్వాత కూడా ఏ విధంగా ఏ పథకానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ పథకానికి ఏ డాక్యుమెంట్స్ అనేది ఉండాలి అనే విషయాన్ని ఏపీ ప్రభుత్వం మనకి విడుదల చేసిన తర్వాత నేను కూడా వీడియో రూపంలో మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా జూన్ 15 లోపల ఈ 3 పథకాలకు సంబంధించినవి ఎలా అప్లై చేసుకోవాలి, ఏ రోజున ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ అవుతాయంటే ఏ నెల నుంచి ఏ తారీఖు నుంచి ఈ డబ్బులు జమ అవుతాయనే ఇన్ఫర్మేషన్ కూడా మనకి జూన్ 15 లోపల వచ్చే అవకాశం చాలా గట్టిగా ఉన్నది. ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ షేర్ చేయడం కూడా మరవకండి. ఓకే, థ్యాంక్ యూ.